దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు ప్రియులారా అని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆ దేవుని ప్రేమ ఎన్నటికి కూడా మనల్ని విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, మరువని ప్రేమ. 27వ కీర్తన 10వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నీ తల్లి తండ్రి కూడా నిన్ను మరచినా నేను ఏమాత్రము నిన్ను విడనాడను, ఎడబాయను. ప్రియులారా చూడండి, దేవుని ప్రేమ ఎంతగా ప్రతిరోజు మన మీద కుమ్మరింతబడుతూ ఉన్నప్పుడు ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, ప్రియులారా ఈ లోకంలో దేవుడు నన్ను ప్రేమిస్తుండగా నేను కూడా అందరినీ ప్రేమించగలను అనే గొప్ప సత్యంలోనికి మనల్ని మనం ప్రవేశపెట్టుకుంటాం. ఆ విశ్వాసంలో, సత్యంలో మనం జీవించడానికి ప్రయత్నిస్తాం. చూడండి, చాలాసార్లు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ లోకంలో అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థకు ఎక్కువగా మన భారతదేశంలో మనం విలువలను ఇస్తాం. ఎందుకంటే పెళ్లి వివాహ సమయంలో వాళ్ళు ఒకరికి ఒకరు చేసుకున్న ప్రతిజ్ఞను బట్టి, శపథాలను బట్టి, ఒడంబడికను నెరవేర్చుకున్న దాన్ని, వాళ్ళు ఏర్పరచుకున్న దాన్ని బట్టి జీవిత కాలమంతా కూడా కలిసి ఉండాలని వాళ్ళు మాట ఇచ్చుకున్న దాన్ని బట్టి మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎంతో మనము కుటుంబ వ్యవస్థకు మనం విలువనిస్తాం. కానీ ఈ రోజుల్లో ఈ యువతరాన్ని చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళే, కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళే, తమ తల్లిదండ్రులు ఎంతగా కుటుంబ విలువలకు కట్టుబడి ఉన్నారో వాళ్ళు గమనిస్తూ ఉన్న వాళ్ళే. అయినప్పటికీ కూడా తమ వ్యక్తిగత జీవితాలకు వచ్చే వరకు ఎందుకు తమ జీవిత భాగస్వామికి, తమ కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాటను, శపథాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రియులారా చూడండి, ఎందుకు మన వ్యవస్థ ఇంత బలహీనంగా మారిపోతుంది? మనుషులంగా మనం ఒకరికి ఒకరము శపథము చేసుకున్నప్పుడు, ఒడంబడిక చేసుకున్నప్పుడు, ఒకరు ఒడంబడికను మీరినట్లయితే వెంటనే వేరే వాళ్ళు కూడా వాళ్ళు నిలకడగా లేనప్పుడు నేను మాత్రం ఎందుకు నిలకడగా ఉండాలి అన్న ఆలోచన రాగానే ఆ ఒడంబడిక వాళ్ళిద్దరు కూడా వేరగునట్లుగా వాళ్ళంతట వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ప్రియులారా, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. అందుకనే ఎవరెవరైతే దేవునితో ఒడంబడికలో ఉండడానికి, ఆ ఒడంబడికలో జీవించడానికి ప్రయత్నించారో దేవుడు వారితో చేసుకున్న ఒడంబడికను నిత్యము దానికి కట్టుబడి ఉన్నారు. ప్రియులారా 132వ కీర్తనలో దేవుడు దావీదుతో చేసుకున్న ఒడంబడికను, దావీదు దేవునితో చేసుకున్న ఒడంబడిక లేదా శపథాన్ని బాస చేసుకోవడాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దావీదు రాజు 1వ వచనం నుంచి 132వ కీర్తన 1 నుంచి 10వ వచనం వరకు మనం చదువుతున్నాం. ఏ విధంగా దేవుని పట్ల తాను బాస చేసి ఉన్నాడో దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్తూ ఏమి బాస చేశాడు? యాకోబు దేవుడైన ఆ దేవాతి దేవునకు ఒక నివాస స్థానము ఏర్పాటు చేసే వరకు నేను నిద్రించను, రెప్పవాల్పను, నేను ఇంటికి వెళ్ళను, నేను పరుండను. అంటే మానవుడిగా తను నిద్రపోతున్నప్పటికీ తన హృదయములో ఎంతగా దేవునికి ఒక నివాస స్థానము ఏర్పాటు చేయాలని ఆశగొని అతని హృదయం ఉందో మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రియులారా చూడండి, మరి అలా బాస చేసిన దావీదు పట్ల
దేవుడు ఏమి భాష చేస్తున్నాడు చూడండి. అక్కడ దేవుడి గురించి ఎలాంటి మాటలు ఉపయోగపడుతున్నాయి? ఆడిన మాట తప్పని దేవుడు అని 132 కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాం. మనమైన మనుషులము మాట ఇస్తాం, కొన్నిసార్లు దాన్ని తప్పుతూ ఉంటాం. శపథం చేస్తాం, దాని మీద నిలబడలేకపోతాం. మనం బలహీనులం. కానీ దేవుడు ఒక్కసారి ఒక భాష చేశారంటే, శపథము చేశారంటే, ఆయన ఆడిన మాట తప్పని దేవుడు. చూడండి, తనకు నివాస స్థానం ఏర్పాటు చేయాలని ఆశపడుతున్న దావీదుతో దేవుడు చేసిన శపథము ఏంటి? నీవు నా ఆజ్ఞలను పాటించి నేను చెప్పిన విధంగా నువ్వు జీవించి నాకు నివాస స్థానం ఏర్పాటు చేయాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. నేను నీతో చేసుకున్న నిబంధన ఏంటంటే, నీ వంశము నుండే రాజులు బయలుపెడతారు. వాళ్ళు రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటారు. నీ తర్వాత వచ్చిన సంతానం మాత్రమే కాదు, నీ వంశంలో ఉన్నవారందరూ కూడా నా బోధనను ఆలకించి నేను చెప్పిన నియమాలను పాటించినట్లయితే శాశ్వతంగా నీ వంశంలోని వాళ్ళే రాజు సింహాసనముపై కూర్చొని ఉంటారు. ప్రియులారా, అది ఎప్పటి వరకు మనం చూస్తూ ఉన్నామంటే, దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా, ఆయన రాజుగా, క్రీస్తు రాజుగా ఈ లోకాన్నంతట కూడా పరిపాలిస్తున్నాడు. చాలాసార్లు మనము మనుషులతో భాష చేసుకొని శపథము చేసుకొని వాళ్ళు మీరినప్పుడు మనం కూడా దాన్ని మీరడం ద్వారా ఎక్కడ కూడా మనము నమ్మకమైన వాళ్ళలాగా ఈ లోకంలో జీవించలేకపోతున్నాం. కానీ చూడండి, ఎవరెవరైతే దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నారో, నోవా కాలంలో ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రపంచమంతటా కూడా సకల జీవరాశులన్నీ కూడా జల ప్రళయంలో నాశనమైనప్పుడు ఆ 8 మంది నోవా కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు శ్రేష్టమైన బలిని వారు దేవునికి కానుకగా బలిగా అర్పించినప్పుడు ఆ బలి యొక్క సువాసనను స్వీకరించిన దేవుడు చూడండి, ఆ కుటుంబము చేసిన ఒక గొప్ప బలి ద్వారా, హృదయపూర్వకమైన బలి ద్వారా ఇక జీవరాశులన్నిటితో కూడా దేవుడు ఒడంబడిక చేసుకుంటున్నారు, నిబంధన చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడు కూడా జలముతో నేను జీవరాశులను నాశనము చేయను, ఆకాశములో ఇంద్రధనస్సును ఏర్పాటు చేస్తున్నానని. ప్రియులారా, ఒక్కడు దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ఆ ఒక్కని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు సకల జీవరాశులతో ఒడంబడిక చేసుకునే అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ప్రియులారా, ఆ అవకాశము దేవుడు మనందరికీ ప్రతిరోజు అనుగ్రహిస్తున్నాడు. మనమెందుకు ప్రయత్నించకూడదు? ఇతరులు మనల్ని ప్రేమిస్తేనే మనం వాళ్ళని ప్రేమిస్తామని కాకుండా, నన్ను ప్రేమించిన, హింసించిన, ద్వేషించిన, త్యజించిన కూడా ఆ ప్రభు ప్రేమని నేను అనుభవిస్తూ ఉన్నంత వరకు ఈ లోకంలో నేను కూడా ఇతరులను ప్రేమిస్తూ ఉంటానని మనమెందుకు శపథము చేయకూడదు, భాష చేయకూడదు? మనతో చక్కగా ఉన్న కుటుంబ సభ్యులతో, కలిసి ఉన్న కుటుంబ సభ్యులతో, మనతో కలిసి ఉన్న స్నేహితులతో మాత్రమే మనం కలిసి ఉండకుండా అందరినీ, దేవుడు అందరినీ అర్థం చేసుకున్నట్లుగా మనం కూడా అందరినీ అర్థం చేసుకునే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడనే ఉనికిని మనము కలిగి ఉంటే, ప్రియులారా, మనల్ని ప్రేమించిన వాళ్ళని మాత్రమే కాదు, మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళని మాత్రమే కాదు, అందరిని మనము అర్థము చేసుకోగలము. అందుకనే రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఒకరి పట్ల ఒకరు సోదర ప్రేమ కలిగి ఉండాలి. కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, మనకు సహాయం చేసే వాళ్ళు మాత్రమే కాదు, మనకు తోడ్పడే వాళ్ళు మాత్రమే కాదు, అందరిలో ప్రభువును చూడగలిగితే మనము ప్రభువుతో చేసుకున్న ఒడంబడికలాగా అందరిని ప్రేమించగలం. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలో హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా,
ఆ దేవునితో అతడు సంబంధాన్ని కలిగి ఉండడానికి భక్తి విధేయతలు కలిగిన వాడే మరణము నుండి తనను రక్షింపగలిగిన ఆ దేవుని దగ్గర ఏడ్పులతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసెను. ప్రియులారా, ఆయన మన ప్రధాన యాజకుడని హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. అతని కంటే ముందు ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా మొదట తమ కోసం బలులను అర్పించి, తమ పాపముల కోసం బలులను అర్పించి, తర్వాత ప్రజలందరి పాపముల కోసం బలులు అర్పించిన పరిస్థితి ఉండింది. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒక్కసారి తననే బలిగా అర్పించి తండ్రి కుడి ప్రక్కన కూర్చొని తనను చూపించి, తండ్రి, నేను అర్పించిన బలి ద్వారా, నేను నా మరణ పునరుత్థానాల ద్వారా, ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ద్వారా వారందరినీ కూడా నీతో సఖ్యపరచడానికి నేను అర్పించిన బలిని నీ కండ్ల ముందు పెడుతున్నానని మన తరపున న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి సమక్షంలో ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడప్పుడైతే యేసు నామములో మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అర్పించిన బలిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు యేసు ప్రభు ప్రేమతో అందరినీ మనం ప్రేమించగలం, అందరినీ అర్థం చేసుకోగలం, అందరినీ మన్నించగలం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎంతోమందిని మేము కలుస్తూ ఉంటాం, ఎంతోమందికి మేము శపథం చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల ఒడంబడికలను చేసుకుంటూ ఉంటాం, ఎంతోమందికి నేను నీకు ఉన్నాను, నీకు తోడుంటానని భాష చేస్తూ ఉంటాం ప్రభా. కానీ వాళ్ళు వారి బలహీనతలు మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు మేము కూడా ప్రభా అభిషేకంతో నింపబడిన వారము అయినప్పటికీ కూడా అయ్యా వారి వల్లే మేము కూడా బలహీనులమైపోయి ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతున్నాం. కానీ మాట ఇచ్చి నీవు ఎప్పుడు కూడా దాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడవు, ఆడిన మాటకు తప్పకుండా నిలబడే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. మానవులు ఎంతగా పాపంలో నైనా మితిమీరిపోతూ ఉన్నప్పటికీ జల ప్రళయం ద్వారా మమ్మల్ని నశింప చేయకుండా తండ్రి నీవు ఓపిక పడుతూ ఉన్నావు. మేము ఇంకా మారు మనసు పొందుతాం, ఏ ఒక్కరు కూడా పాపంలో నశించకూడదు అని నాయనా ఓపికతో ఎదురు చూస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కోట్లాది స్తోత్రములు ప్రభువా. యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా ఒడంబడికలో ప్రవేశించిన మేము ఎల్లప్పుడూ మా జీవితాలను ప్రభువునకు తగినట్లుగా జీవించడానికి, ప్రేమలో జీవించడానికి మా అందరి జీవితాలను నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఒకరినొకరు తగ్గించుకొని ఇతరులను హెచ్చించి అవసరమైనప్పుడల్లా అందరికీ అతిథి సత్కార్యములను చేయండి అంటున్నాడు. ఈరోజు అంతా మనల్ని తగ్గించుకుందాం, మన చుట్టూ ఉన్న వారిని హెచ్చించుదాం, వారందరిలో ప్రభువుని చూద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.